తండ్రి ఏదన్నా తక్కువ చేశాడంటే ఏం లేదు, తండ్రి దగ్గర ఏదైనా దొరకలేదంటే ఏమి లేదు. మంచిగా అన్నీ ఉన్నాయి, ఉండటానికి మంచి ఇల్లు ఉంది, పనివారు ఉన్నారు. ఏమండి, ఏది తినే కాడ ఉండే కాడ ఏది కూడా తక్కువ కాలేదు, అన్ని సక్రమంగా ఉన్నాయి. అయినా సరే చిన్న కుమారుడు అంటాడు, ఇంతకంటే మంచి జీవితం ఉంది నాకు బయట. ఎందుకంటే తండ్రి దగ్గర ఉన్నటువంటి జీవితం కంటే ఓ బలమైన మంచి జీవితం ఉంది నాకు బయట. అది నీ మూలాన నేను దాన్ని అనుభవించలేకపోతున్నాను, నీ మూలాన దాన్ని నేను పొందుకోలేకపోతున్నాను. కాబట్టి నా ఆస్తి, నాకు రావాల్సిన వాటా నాకు గనక మీరు పంచి ఇస్తే గనక నేను వెళ్ళి నాకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతాను, నాకు రావాల్సిన వాటా నాకు ఇచ్చేయి అని తండ్రిని ఫోర్స్ చేస్తున్నాడు ఈ చిన్న కుమారుడు. హల్లెలూయా. పెద్దవాడి గురించి ఏం చెప్పలేదులే కానీ చిన్నవాడు ఇలా 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 ఫోర్స్ చేసి మాట్లాడుతున్నాడు తండ్రిని. తండ్రి చాలా దిగాలు పడ్డాడు, కన్నీరు కార్చుకున్నాడు, చాలా బాధపడ్డాడు. ఎందుకు బిడ్డ, ఎందుకు? లోకము నువ్వు అనుకున్నట్టు ఉండదు నాయన. లోకంలో ఉన్న మనుషులు, లోకంలో ఉన్నటువంటి పద్ధతులు, లోకంలో ఉన్నటువంటి వ్యవహారం నువ్వు అనుకున్నట్లు ఉండదు. నా చాటును పెరుగుతున్నావు నువ్వు, నా రెక్కల నీళ్ళలో పెరుగుతున్నావు నీవు. కష్టం అనేది తెలవకుండా నేను పెంచుకుంటున్నాను నిన్ను. నువ్వు ఒంటరిగా ఇప్పుడు నన్ను వదిలేసి, నా రెక్కల నీడను వదిలేసి నువ్వు ఒంటరిగా ఈ రోజు నువ్వు బయటికి వెళ్తే నువ్వు అనుకున్నట్టుగా ఉండదు. మోసపోతావు లోకంలో, పాడైపోతావు లోకంలో. వద్దు బిడ్డ, వద్దు, నా దగ్గర ఉండు, నీకు ఏది కావాలో అది ఇస్తాను, తీసుకో, పొందుకో అని తండ్రి ఎంత నచ్చ చెప్పుదామని చూసినా కూడా ఏమండి ఆ చిన్న కొడుకుకి అస్సలు నచ్చలేదు. ఈరోజు కూడా చాలా మంది ఎలా ఉంటారంటే, దేవుని దగ్గర అన్నీ ఉంటాయి, సమాధానం ఉంది, ప్రశాంతత ఉంది, ఆరోగ్యం ఉంది, ఆశీర్వాదం ఉంది. ఏం తక్కువ చేస్తున్నాడు చెప్పండి దేవుడు? మనకేం తక్కువ చేస్తున్నాడు? ప్రార్థన చేసినప్పుడు ప్రతిఫలాలు ఇస్తున్నాడు, ఇచ్చాడు కదా. ఈరోజు నువ్వు మంచి జీవితాన్ని జీవిస్తున్నావు కదా. ఈరోజు ఒక కుటుంబముగా కట్టబడి అల్పుడైన నిన్ను ఘనుడిగా మార్చాడు కదా. పనికిరాని నిన్ను పనికొచ్చే వ్యక్తిగా మార్చాడు కదా. శాపములో, రోగములో, నరకములో పడాల్సిన నిన్ను బాగు చేసుకున్నాడు కదా. ఆయన రెక్కల నీడలో విశ్రాంతి పొందుతున్నావు కదా నువ్వు. కానీ కొంతమంది విశ్రాంతి పొందుతూ విశ్రాంతిలో ఉండి బయట చూసి ఏమంటారంటే, చిన్న కుమారులాగా నేను బయటికి పోతాను,